కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ జస్టిస్కి లేఖ రాయటం, అంటే న్యాయమూర్తిని కేటాయించమని లేఖ రాయటం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలపై ఉక్కుపాదం మోపాలనేటువంటి ఒక పట్టుదల కొత్త ప్రభుత్వంలో కనిపిస్తోంది. ముఖ్యంగా ఒక్కొక్కటిగా అనేక అక్రమాలు బయటకు రావటం కొంత ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ఫార్ములా ఈ రేస్ని కొత్త ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తే దాని మీద కేటీఆర్ ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. ఫార్ములా ఈ రేస్ని క్యాన్సిల్ చేయటం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని ఆయన కామెంట్ చేశారు. తీరా చూస్తే అసలు ఫార్ములా ఈ రేసులో క్యాబినెట్ ఆమోదం లేకుండానే ఒక కంపెనీకి 55 కోట్లు చెల్లించారని బట్టి విక్రమార్క గారు మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేయడంతో ఆశ్చర్యం కలిగించింది. అంటే ఒక అధికారి తన లేని అధికారాలను ఆపాదించుకొని ఒక మంత్రి నోటి మాటగా చెప్పిన దాని మీద, అంటే మౌఖికంగా చెప్పిన దాని మీద ఆధారంగా చేసుకొని ఒక కంపెనీకి 55 కోట్లు చెల్లించారు ప్రజాధనాన్ని అనేటువంటి వార్త ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ధరణిలో అనేక అక్రమాలు బయటకు వెలుగు చూస్తున్నాయి. ధరణి మీద కూడా ఒక కమిటీ వేసింది కొత్త ప్రభుత్వం. ధరణిలో తవ్వే కొద్దీ అనేక అక్రమాలు బయటకు వస్తున్నాయి అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి అనేక కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక ట్రాన్స్కో జెన్కోల్లో కొన్ని నియామకాలు అసలు ఉద్యోగాలకు వెళ్లకుండానే లక్షలాది రూపాయలు గత ప్రభుత్వానికి సన్నిహితులుగా ఉన్నటువంటి కొంతమంది డ్రా చేశారనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా చూస్తూ ఉంటే ఈ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనకు అర్థమవుతుంది. కొత్త ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడాల్సినటువంటి అవసరం లేకపోయినా గతంలో ఏం జరిగింది అనేటువంటిది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా అధికారులు ఎవరైతే కొమ్ము కాశారో, రూల్ బుక్కి వ్యతిరేకంగా వ్యవహరించారో వారిని చట్టపరంగా వారిని బాధ్యుల్ని చేయాలి. వారిపై చట్టపరంగా చర్యలు కూడా తీసుకోవాలి. 55 కోట్లు అనేది సామాన్యమైనటువంటి అమౌంట్ ఏం కాదు. ఒక నోటి మాటగా చెప్పిన దాని మీద బిజినెస్ రూల్స్కు వ్యతిరేకంగా ఆ ఐఏఎస్ అధికారి ఒక కంపెనీకి 55 కోట్లు కట్టబట్టారనేటువంటి వార్త చూస్తే గుండె గుబేలం అనిపిస్తుంది. ఇటువంటి అక్రమాలు ఇంకా మరి ఎన్నో రాబోతున్నాయో అనేటువంటిది కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ధరణికి సంబంధించినటువంటి అవకతవకలు, అన్యాయాలు అనేకం వెలుగు చూస్తున్నాయి. ధరణి మీద గత ప్రభుత్వం చాలా పట్టుబట్టింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నికల ప్రచారంలో ఏ సభకు వెళ్ళినా కూడా ధరణి గురించి ఎక్కువ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని రద్దు చేస్తారు, ధరణి రద్దు అయితే చాలా నష్టం జరుగుతుంది మీ అందరికీ, మళ్ళీ పాత రోజుల్లో వెళ్లాల్సి వస్తుంది, అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, అనేక అంచెలంచెలుగా ఉండాలి, ఈ ధరణి వల్ల ఎవరికైతే హక్కు ఉందో వాళ్ళకే ఆ భూములు చెందుతాయంటూ కూడా ఆయన ప్రచారం చేశారు. అయినప్పటికీ కూడా ప్రజలు ఆ ప్రభుత్వాన్ని దించేశారు, ఆ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆ ధరణిలో అన్నీ వెలుగు చూస్తున్నాయి. అసలు ఆ ధరణి నిర్వహణే, ఆ పోర్టల్ నిర్వహణనే విదేశీ కంపెనీకి అప్పచెప్పారు అనేటువంటి మాట వినపడుతుంది. దాంట్లో అసలు ఏం జరిగింది అనేటువంటిది ఎవరికి తెలియటం లేదు ఆ ధరణిలో. కనుక దీని మీద పూర్తి సమగ్రంగా రాబోయే రోజుల్లో మరికొన్ని బయటపడేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఫార్ములా ఒకటి బయటపడింది. అదేవిధంగా విద్యుత్ శాఖలో అనేక నియామకాలు జరిగాయి అక్రమంగా. అసలు పని చేయకుండానే లక్షలాది రూపాయలు డ్రా చేశారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇంకెన్ని బయటకు వస్తాయో మనకు తెలియదు. మొత్తం మీద పరిపాలనలో పారదర్శకత లేకపోతే జరిగేటువంటి అనర్థాలు ఇవన్నీ కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో తగిన జాగ్రత్త వహించాలి, పారదర్శకత ఉండాలి,
ప్రతిదీ కూడా నిబంధనలకు అనుగుణంగా జరగాల్సిన అవసరం ఉంది. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం వీటన్నిటిని బయటికి తీస్తే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద అది చాలామంది వ్యతిరేకించారు ఆ ప్రాజెక్టుని. ఆ ప్రాజెక్టు వల్ల ఉపయోగం లేదు, పైగా దాని మీద 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశారనేటువంటి మాట వినిపిస్తుంది. ఆ పియర్స్ కుంగిపోవటం, ప్రాజెక్టు కుంగిపోవటం చాలామందిని చాలా ఆవేదనకు గురి చేస్తుంది. ఎందుకంటే నిజానికి ఆ ప్రాజెక్టు జాతీయ హోదా రావాలి. డిజైన్స్ కనుక మార్చకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా లభించి ఉండేది. జాతీయ హోదా లభించుంటే కేంద్రమే మొత్తం ఆ ఖర్చును, ఆ వ్యయాన్ని భరించేది. కానీ ముఖ్యమంత్రి గారు, ఆ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒంటెత్తు పోకడలతో తానే డిజైన్స్ రూపొందించి చేశానని చెప్పుకోవటం కోసం ఆ ప్రాజెక్టులో డిజైన్లు మార్చారు. 1,00,000 కోట్ల రూపాయల మేర దాని మీద ఖర్చు పెట్టినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి డేటా తెలియజేస్తుంది. అయినప్పటికీ దానివల్ల పెద్దగా ప్రయోజనం లేదని అంటున్నారు. ప్రయోజనం లేకపోగా ఇప్పుడు ఆ ప్రాజెక్టుకి అస్తిత్వానికే ముప్పు వచ్చేటువంటి పరిస్థితి ఎదురైంది. కనుక ఈ మొత్తం అక్రమాల మీద నిజాలు నిగ్గు తేల్చాలి. దీంట్లో రాజకీయాలకు అవకాశం లేదు. కొత్త ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతుందని ఆశిద్దాం.